సృష్టికర్త అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ప్రసంగి 12:1-2. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీ బాల్య దినముల యందే దేవుణ్ణి తెలుసుకోవాలి. యవ్వన కాలంలోనే లోక పాపాలు బలంగా నిన్ను పట్టుకుంటాయి. తాను యవ్వనస్తుడిగా ఉన్నప్పుడే దావీదు గారు దేవుణ్ణి తెలుసుకున్నారు. గొర్రెలను మేకలను ఒడిసెల రాయితో వెంబడిస్తూ ఉన్నప్పుడే దేవుణ్ణి వెదికాడు. నీ కొరకు దేవుడేమి కలిగి ఉన్నాడో నీకు తెలియదు. ఆయన నీ కొరకు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. ఆ ప్రణాళిక ప్రేమగల మనస్సుతో చేయబడింది. బాల్యకాలంలోనే నా పిల్లలు దేవుణ్ణి తెలుసుకోవాలని నేను ఆశించాను. నీవెప్పుడైనా ఆయనను వెదికావా? నీవెప్పుడైనా ఆయనను కనుగొన్నావా? పాపంతోనూ ధనాశతోనూ మోసంతోనూ జక్కయ్య నింపబడి ఉన్నా కూడా అతడు దేవుణ్ణి వెదికి ఆయనను కనుగొన్నాడు. జక్కయ్య, నేను నీతో నీ ఇంట్లో నివసిస్తాను, నీతో భోజనం చేస్తాను అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఆయన వెళ్ళి ఆ కుటుంబంతో భోజనానికి కూర్చున్నారు కూడా. నీవు దేవుని వాక్యాన్ని వినాలి. నీవు ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఆయన నీ జీవితం కొరకు నిన్ను సిద్ధపరుస్తారు. దావీదు గారి సింహాన్ని, ఎలుగుబంటిని, గొలియాతును ఎదుర్కొన్నప్పుడు తన శత్రువులను ఎదుర్కోవడానికి దేవుడు అతన్ని సిద్ధపరిచారు. అలాంటి పరిస్థితుల్లో చేయవలసిన పని ఆయనను వెదకడం మాత్రమే. ఆయన వాక్యములోనే మనము ఆయనను వెదకాలి. ప్రతి వచనము ఆయనను, ఆయన రాజ్యాన్ని వివరిస్తుంది. ఒక దినాన నీవక్కడ ఆయనతో కూడా కిరీటము ధరించుకుని ఉంటావు. ఆయన శ్రమలలో పాలివాడవు కాకుండా పారిపోవద్దు. దేవుడు తప్ప నిన్నెవరూ గమనించట్లేదు. ఆయనను ఎప్పుడైనా వెదికావా? విశ్వాసులను గౌరవించు. నీ పాపము ఒక మురికి కాలువ వలె అయిపోతుంది. నీవు లేఖనాలను ఎక్కువగా చదవచ్చు, కానీ అది హృదయంలో నిలిచి ఉండదు. నీవు 40 సంవత్సరాల క్రితం ఆ పాపం చేసి ఉండవచ్చు, కానీ హృదయ ఫలకముపై వ్రాయబడి ఉంది. ఎవరైతే హృదయంలో పాపాన్ని ఉంచుకోవాలని కోరుకుంటారో వారెన్నడూ కూడా వర్ధిల్లరు. గర్వము నీ హృదయంలో ఉంటే నీవెన్నడూ కూడా దేవుణ్ణి వెదకలేవు. నీ సమయము వ్యర్థపరచొద్దు. నీవు వ్యర్థము చేసినటువంటి సమయాన్ని మరలా ఎప్పటికీ రాబట్టుకోలేవు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ దేవునికి సమీపంగా వస్తున్న కొలది ఆయన నీకు దగ్గరగా వస్తారు. నీతో సహవాసాన్ని కలిగి నిన్ను వృద్ధి చేయాలని ఆయన ఎల్లప్పుడూ కోరుతూ ఉన్నారు. దేవునిలో ఎదిగే అవకాశాలు ఎల్లప్పుడూ దయచేయబడవు. జాగ్రత్త. నీ సమయాన్ని జాగ్రత్తగా వినియోగించుకునే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.